దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో అనే దినములో ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఆత్మీయంగా ఉంటున్నారని, బలపరుస్తున్నారని, దీవించబడతారని, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి ఆశ్రయించి ఆయన మహిమను గణపరుచుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రియం బిడ్డలారా, సహోదరులారా, మరి మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జన్మలు మరి ఆత్మలు రక్షించిపోతున్నాయి. ఆత్మలు రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చాడు. ప్రతి పాపాత్ములను రక్షించడానికి వచ్చాడు. ప్రియం బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ప్రభువా సజీవుడి రక్షకుడ సహాయం చేయించండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రని, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, సౌదీ, అమెరికా, నాయన స్విట్జర్లాండ్, నాయన ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ప్రభువా ప్రతి సంఘాలు ఉన్న ప్రభా నాయన, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు దీవించండి, ఆశ్రయించండి. సేవకులు, ప్రతి దైవజ్ఞులు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావం కార్యం తెచ్చిన ప్రభా మా సహోదరులందరూ ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ పక్షమంగా ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు క్షేమంగా ఉన్నట్లుగా దయచేయండి. మరి డిసెంబర్ నెలలో ప్రభా ఎంతమందో ప్రభా మరి అయ్యా మరి ఇండియా వెళ్తా ప్రభా పండుగలు చేసుకుంటానికి ప్రభా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటానికి మరి ఘనమైన కార్యం చేయండి ప్రభా, ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావముల కార్యం తెచ్చండి ప్రభా, సహాయం దయచండి. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా, అలాగే తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా. నాయన తెలుగు రాష్ట్రంలో ప్రభా నాయన ప్రతి సంఘాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, పెద్ద సేవకులు, చిన్న సేవకులు, దైవజనులు ప్రభా దీవించి ఆశ్రయించండి. మరి వాళ్ళ కష్టంలోనూ వాళ్ళ పనిపాట్ల విషయాలు, ఆరోగ్య విషయాలు తోడుగా నీ రెక్కల చాట్లుగా ఉండి సహాయం దయచండి, ఆశ్రయించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావముల కార్యం తెచ్చిన ప్రభా నే చేసే ప్రార్థన అనేక జనములు దర్శించండి, అనేక జన్మలు వర్తమానాలు ప్రభా ఆయా ఆత్మలు రక్షించండి, కాపుదల భద్రత ఉంచండి. అలాగే రైతుల కోసం ప్రార్థిస్తాం క్షేమగినట్లుగా ప్రభా అది పాడి పంటల మంచి పాలించి ద్రాక్ష వలె తీయట మనసుతో దీవించండి, ఆశ్రయించండి. అలాగే ప్రభా జాబు చేసిన వాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు, అలాగే ప్రభా కూలి పని చేసిన వాళ్ళు ప్రభా, అలాగే తండ్రి మరి నాయన మరి చదువుకున్న వాళ్ళ స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం మంచి పాస్ అయ్యేటట్లుగా కృప చూపించండి నాయన. రాకభగవంతు ప్రేమించు. అలాగే రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్ రోగులు ఎంతమంది ప్రభా స్వస్థపరచండి, ఆరోగ్యం బాగున్నట్లుగా కృప చూపించండి. గుండె వ్యాధులు, రెవలతో ప్రభా, బీపీ, షుగర్, అది కంటి సూపు ప్రభా ఎంతమంది బాధపడుతున్న ప్రభా, నరాల పోతో ప్రభా, పచ్చివాతంతో ప్రభా ఎంతమంది ఆదరించి నాయన ప్రేమించే ప్రభా, అలాగే మంచి కార్యం దయచండి, సహాయం దయచండి, ఆశ్రయించండి, ప్రేమించండి, గొప్ప కార్యం దయచండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. రాజా నీకు వందనాలు. కృపగల దేవా నీ స్తోత్రాలు. మహిమగల దేవా నీకు వందనాలు. గొప్ప మేలు చేయండి ప్రభా. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో లేకున్నా నాయన మా సహోదరులను ప్రేమించండి ప్రభా. అలా ఆత్మను రక్షించండి, ఆత్మల సహజీవిని రక్షించి కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరునములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. క్రిస్మస్ సందేశాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, మన ప్రభువు రక్షకుడు ఎక్కడ పుట్టాడండి? బెత్లెహేములో పుట్టాడు. శిశువుని దేవుడు అంటారు. మనం ఎక్కడన్నా చిన్నపిల్లలు చూస్తే శిశువుల్ని దేవుడు అంటారు. పసివాళ్ళు కూడా దేవుడు అంటారు, పుట్టిన పిల్లలు కూడా. యేసుక్రీస్తు పుట్టాడు. యేసు అని పేరు పెట్టారు. పెట్టి ఎవరి కోసం వచ్చాడు? ప్రతి మానవులు రక్షణ కోసం. పాపాత్ములు ఉండిపోయి నలిగిపోయి హృదయములు ఉన్న మానవులు రక్షించడానికి రక్షకుడిగా ఆయన వచ్చాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు, నే ప్రకటించే దేవుడు. ప్రేమ బిడ్డలారా, రక్షకుడు
బెల్తమేలు పుట్టాడు. మరి అదే విషయంలోనూ వెళ్దామండి. మత్తాయి 2:2లోకి వెళ్దామండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎవడక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా ఎక్కడ ఉన్నాడండి పుట్టినవాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపగా వచ్చితిమి అని చెప్పిరి. ఎదోరు రాజు ఈ సంగతికి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేముకి వారందరకు కలవపరిచి, కాబట్టి రాజు ప్రధాన యాజకుడు ప్రజల నుండి శాస్త్రులు అందరికీ కూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెను వారు అడిగెను. అందుకు వారు యూదియా బెత్లెహేములోను ఏలనగా, యూదియా దేశపు బెత్లెహేమునకు నీవు యూద ప్రధానులకు ఎంత మాత్రం అల్పడైన కావు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరకు పరిపాలక అధిపతిగా నీలో ఉండి వచ్చేది. రిమెట్లరా, ఎరోదును ఆజ్ఞ జ్ఞానుల ద్వారాగా యూద దేశ బెత్లెహేములకు యేసు పుట్టెను. పెన్మటలో తూర్పు దిక్కున రాజు పుట్టాడని తెలుసుకున్నారు. ఆయా యూదులు వచ్చారు, దేశపు బెత్లెహేములకు వచ్చి హెరోదునకు దినములను, రాజైన హెరోదు దినములను ఆయన ప్రకారముగా ఆ కాలములను పుట్టాడు. పుట్టి మానవులను రక్షించడానికే తండ్రి ఆజ్ఞాపిస్తే యేసుక్రీస్తు పుట్టాడు బెత్లెహేములో. ప్రియమిత్రులారా, మనము కూడా జ్ఞానుల రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కలబడి కాలములో వారి చేత నమస్కారం తెలుసుకుంది. మనం జ్ఞానములను అక్కడ రహస్యముగా నక్షత్రం చూశారు. నక్షత్రం ద్వారాగా దేవుడు వచ్చి యేసుక్రీస్తును మరి బెత్లెహేములను ద్వారాగా పుట్టించి ఇచ్చారు. ప్రియమిత్రులారా, మరి అదే విషయంలో లూకా వెళ్తామండి. లూకా 1వ అధ్యాయము 31వ చదువుతామండి. ఇదిగో నీవు గర్భమును దర్శించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు. యేసు బెత్లెహేములోను నక్షత్రధారగా ఇస్తే ఇక్కడ ఏముందండి? లూకా సువార్తలను యేసు అని పేరు పెట్టదువు, ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడు, కుమారుడు బడును, మన ప్రభువైన యేసు దేవుడు అని తండ్రి అయిన దావీదు సింహాసనంలో ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థంలో యుగములకు ఆయన రాజ్యమును అంతమలేనిదై ఉండదని ఆమెతో చెప్పను. అంతమలేదు. దేవుడికి మన కోసం ప్రాణ త్యాగం చేసి వచ్చాడు. యేసు అని పేరు పెట్టాడు. పెట్టి ఆయన దావీదు పురములోను, మరి అక్కడ చూడండి, దావీదు పురములోని రాజ్యమును సింహాసనములు ఆయనతో ఇచ్చెను. దావీదు పురములోనే ఆయన సింహాసనముతో ఆయనకి ఇచ్చాడు. ప్రియమిత్రులారా, మన యాకోబు వంశస్థులు యుగములకు ఏలును, ఆయన రాజ్యమును అంతము లేదు. రాజ్యము మనం ఆత్మ రక్షించడానికి వచ్చాడు. రాజ్యం ఎక్కడండి? పరలోకున్న రాజ్యం, అక్కడ అంతము లేదు. ఇక్కడ ఆత్మ నశించిపోయినా, ఆత్మ పోయినా మన ఆత్మసారమ్మగా ఆయన రాజ్యంలో అక్కడ ఉంది. ఇక్కడ మనం ఏమి చేస్తాము, ఇక్కడ ఏమి మన ప్రకారం నడిచాము, యుగములకు అని ఉంది. అంటే యుగములకు ఎన్ని తరాలకు మేలు చేస్తాము, ఎన్ని తరాలకు మనకి ఎంత జవాబు పరిష్కారం ఉన్నాము అని దేవుడు అన్ని చూస్తా మరి కనిపెడుతున్నాడు. ప్రియమిత్రులారా, మనం యుగములుగా ఉండాలంటే, యుగములకు దేవుని చూడాలంటే ఆయన నీతిని, రాజ్యం ముంద నెతకాలి. నెతికితేనే అప్పుడు యుగములకు అక్కడ ఉంటుందండి. ఆయన అంత రాజ్యమును అంతమలేనిదై ఉండదని ఆమెతో చెప్పను. ఆయన రాజ్యం అక్కడ అంతం లేదండి. ప్రియమిత్రులారా, మన హృదయంలోను ఆత్మసారగా మరి తెలుసు తెలియక భావములను ఆత్మ అంతమైపోతుంది.
మన ప్రభు అనడం ఇక్కడ ఆత్మసారగా ఉన్నట్లు క్రీస్తు నీ కోసం ఆత్మసారగా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మానవులను రక్షించడానికి, రక్షించిన గాక ఆత్మను రక్షించి ఆయన రాజ్యమును అంతము లేదు అక్కడ. ప్రియమిట్లరా, మనం ఎగుములుగా ఆయన కొన్నాడు. ఈ భూమిలో కొన్న మనం ఎగుములుగా దేవుని యందు విశ్వసించి ఆయన మొదటిగా నీతిని రాజ్యం మొదట నెతకాలి. ప్రియమిట్లరా, మరి ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను పురుషులకు ఎరుగును గాని ఇదేలా గాని జరుగుని దూతులతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చెను, సర్వోన్నతుడైన శక్తిని నిన్ను కమ్ముకొని కనుక పుట్టబోయి శిశువుని పరిశుద్ధుడై దేవుని కుమారుడు పడమని మరియు నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడగా నీ ఉద్దాత్మకు కుమారునిగా గర్భవతి దర్శించి ఉన్నది. ప్రేమిట్లరా, మనకు దేవుని యందును విశ్వసించాలి. మరి పశువాడిని దేవుని అంటారు. అలాగే పశువాడు మన నక్షత్ర ద్వారాగా మరి ఎలాగ జన్మించాడు బెల్తహేములను, మరి యూదుల ద్వారాగా ఆ కొన్న మరి యూద దేశపు ద్వారాగా బెల్తహేములకు యేసు ఎలా పరిమెట్టకు వచ్చాడు, అలా కూడా ఇక సోతే లూకా సువార్తలకు సోతే ఇదే ప్రకారంగా యేసు అని పేరు పెట్టారు. అక్కడ దావీదు, మరి అక్కడ ఆయా కుమారులు, మరి సింహాసనం ఉన్న యాకోబు, అందరూ కూడా దేవుడు ఇచ్చాడు వరం, యేసుక్రీస్తు పుట్టాడు అని ఆజ్ఞాపించారు. ప్రియమిట్లరా, మనము కూడా దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. దేవుడి ప్రకారంగా మనం గెలుచుకోవాలంటే ముందాని విశ్వాసమే గెలుచుకోవాలి. అప్పుడే గొప్ప మేలు పొందుతాం. ప్రియమిట్లరా, ఒక ఉదాహరణ, మన ప్రేమతోనూ నడిపించాలి. యేసయ్య చిన్నపిల్లలను ఎలా ప్రేమిస్తాడండి? అలాగే ప్రేమించాడు. మనము కూడా అందరు సమాన దృష్టిమే అంటాం. సమాన దృష్టి అన్నాడు సమానంగా ప్రేమించాలి. అప్పుడే మన ఆత్మసారంగా పరలోకన్న రాజ్యమును అక్కడ మొదట ఎదుగుతాం. నీతిని రాజ్యం మొదట అయితే పరలోకన రాజ్యము అక్కడ అంతము లేదు. తండ్రి ఎదనడు, నా రాజ్యం వచ్చాడు అంతము లేదు, ఎగుములుగా నిలిచి ఉంటాడ. ఇక్కడ ఆత్మ నశించిపోతున్నాయి, రక్షించడానికి యేసు వచ్చాడు. ప్రతి పాపాత్మను క్షమించడానికి వచ్చాడు. అందరూ కాపాడటానికే రక్షకుడిగా వచ్చాడు. యేసు అని పేరు పెట్టారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమిట్లరా, ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని నేను ప్రభు పేరట అందరికీ మనవ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను కాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా, సజీవుడు ప్రభా, అయ్యా కుమారుడు శిశువుగా వచ్చే తండ్రి, సాక్షిగా వెలిగించండి, సహాయం దయచండి ప్రభా. యేసు అని పేరు పెడతాను ప్రభా. మా పాపాత్మను క్షమించడానికి వచ్చే తండ్రి, బెల్తహేములు పుట్టి ప్రభానైనా రాజుకి నిలబడి నాయన అయ్యా ఎంతో ప్రభా ఆదరించి ప్రేమించి ప్రతి పాపాత్మను క్షమించడానికి నాయన వచ్చేతండి. నాయన దావీదు పురముల ప్రభా అయ్యానైనా ఎంతో ఆదరించి ప్రేమించి సింహాసములు ఎగుముల ప్రభానైనా అక్కడ అంతము లేదు అన్నా తండ్రి. అయ్యా మీ కోసం ప్రభ ఎదురు చూస్తున్నా తండ్రి. నీ సింహాసనం ప్రభ మీరు చూడాలని, మీ సింహాసనం ఎదురు చూడాలని అయ్యా, నీ నీతిని రాజ్యం మేము మొదట నెతగాని ఆశపడతాం తండ్రి. అయ్యా దీవించండి, ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభా అయ్యా మా ప్రజల ద్వారా ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక జనముల ప్రభా క్రిస్మస్ వేడుకలు ఎంతమందో ప్రభా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. ఎక్కడ సంఘాల ప్రభు ఉన్నారు ప్రభా, పెద్ద సేవకులు చిన్న సేవకులు అంతా దీవించి ఆశ్రయించి ప్రతి దైవజ్ఞను దీవించి ప్రతి బిడ్డలు దీవించి ఘనమైన వేడుకలు, నీ పుట్టినరోజు వేడుకలు, నీ క్రిస్మస్ వేడుకలు ఘనమైన కార్యములు దయచండి, సహాయమే దయచండి ప్రభా. వాళ్ళందరూ నిండే మనసు ప్రభా నాయన ఇంత భద్రత ఉంచే ప్రభా, ఇంత సాక్షిగా ఉండి నీ ఘనమైన కార్యములు సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్.